Yes, Mr. Pavan Kalyan. మిస్టర్ పవన్ Point. కళ్యాణ్ ఇది మా అయ్య ఇది జాగిరే మా అయ్యా జాగిరే. మా తెలంగాణ Point. ప్రజల అయ్య జాగిరే పాయింట్. 4 కోట్ల ప్రజల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల అయ్యా జాగిరే. Point. నీ అయ్యా జాగిరి కాదు. Point. ముందు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. Point. చనిపోయిన గద్దర్ గురించి మాట్లాడుతూ నేను కారు కొనిచ్చా అని చెప్తున్నాడు. పాయింట్. తెలంగాణలో ఉన్న దళిత వర్గాలు ఆలోచన చేయాలి. పాయింట్. ఆయన అహంకారం. మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగా పోరాడము. పాయింట్. మా మీద ఏ దూరంకారం ఆధిపత్యం చెలాయించవద్దని కోరుకున్నాము, అదే ఆధిపత్యంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పాయింట్. రాజకీయంగా ప్రజాస్వామ్యంలో భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమే. పాయింట్. అనేక సందర్భాల్లో తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి వెళ్తారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వస్తారు. పాయింట్. హైదరాబాద్ను పాకిస్తాన్ ఆ ఇండియా ఆ అన్నట్టు మాట్లాడుతున్నారు. పాయింట్. పాస్పోర్ట్ తీసుకోవాలా అని మీ మైండ్ సెట్ మార్చుకోండి. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్ అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్లు వస్తే కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా తలుపులేసి పార్లమెంటులో బిల్లు తెచ్చుకున్నారని చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నాడు. ఇది మంచిది పద్ధతి కాదు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు, తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సంఘీభావం అరే ధైర్యంగా ఉండండి తెలంగాణ పోరాడి తెచ్చుకోవాలని చెప్పినావా? అవహేళన చేసినావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి. తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా?